రివ్యూ ఆఫ్ ద మూవీ వనవీర. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్గా చెప్పాలంటే, రఘు అనే ఒక వ్యక్తి ఒక ఊళ్ళో ఖాళీగా తన మరదలతో తిరుగుతూ ఉంటాడు. రఘు తండ్రి దుబాయ్లో ఉన్న తన పెద్ద కొడుకు దగ్గరకు వెళ్తాడు. అదే ఊర్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్న దేవా అనే అతను పార్టీ పెద్దల ముందు తన బలం చూపించుకోవడానికి బైక్ ర్యాలీ నిర్వహిస్తాడు. ఇందుకు భారీగా బైకులు కావాల్సి రావడంతో దేవా మనుషులు రఘు బైక్ కూడా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ బైక్ ను తిరిగి ఇవ్వకపోవడంతో తన దగ్గర బైక్ తీసుకున్న బసవన్న అనే వ్యక్తి వెనకే బైక్ కోసం తిరుగుతూ దేవా అడ్డాలోకి ఎంటర్ అవుతాడు మన హీరో. అక్కడ మన హీరోని తక్కువ చేసి కులంతో అవమానించడం, కొన్ని పనులు చెప్పడంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలి, దేవాని కలవాలి అని అనుకుంటాడు. అసలు మన హీరో బైక్ ఏమైంది, దేవాకు మన హీరోకు మధ్య ఏం జరిగింది, దేవా ఎమ్మెల్యే అవుతాడా, దేవాతో పెట్టుకొని హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. వానర అని ఫస్ట్ ప్రమోషన్ చేసి గ్లిమ్స్, టీజరు, ట్రైలర్స్ లో కూడా రామాయణంలో వానర సేన అంటూ లింక్ పెట్టడంతో ఇదేదో పురాణాలతో లింక్ అయి ఉంటుంది అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. కానీ చివర్లో సెన్సార్ అభ్యంతరంతో టైటిల్ మార్చడం, హీరో స్టేజ్ మీద ఎమోషనల్ అవ్వడం, నందు మీద విమర్శలు చేయడం, నందు కౌంటర్ ఇవ్వడం, వీటన్నిటితో వనవీర సినిమాకు గట్టిగానే ప్రమోషన్ అయ్యింది. సినిమాలో రామాయణం, వానరులకు ఈ కథకు ఏదో లింకు ఉంది అని అనుకొని వెళ్తే అసలు ఎలాంటి లింకు లేదు అని క్లారిటీగా అర్థమయ్యింది. అండ్ ఈ కాలంలో డివోషనల్ టచ్ ఇచ్చి క్లైమాక్స్ లో దేవుణ్ణి హైలైట్ చేస్తే సినిమాలో వర్కౌట్ అవుతున్నాయని అందరూ అదే చేస్తున్నారు. ఇందులో కూడా స్టోరీకి సంబంధం లేకపోయినా వానరులు హనుమంతుడిని లింక్ చేశారు. టైటిల్ కి సెట్ అవ్వాలి కాబట్టి సినిమా ముందు ఏఐతో ఒక స్టోరీని అయితే చెప్పారు. మధ్యలో వానరులు అని ఆ స్టోరీ యొక్క స్వభావాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ కథకి వానరులకు సంబంధమే లేదు. అసలు ఈ కులాల కథలోకి హనుమంతుడు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. ఇది ఒక రెగ్యులర్ కథే. ఖాళీగా ఊళ్ళో తిరిగే ఒక అబ్బాయి అనుకోకుండా ఒక రాజకీయ నాయకుడు జీవితంలోకి రావడం, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, కొన్ని ఫ్లాష్ బ్యాక్లతో రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో, హీరోయిన్, ఫ్యామిలీ, మన హీరో యొక్క బైక్, వీటి గురించే ఉంటుంది. ఇంటర్వెల్ కి ముందు దేవ మనుషులను రఘు కొట్టడం, బైక్ గురించి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక చిన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఇక సెకండ్ హాఫ్ లో అయితే రెగ్యులర్ ట్విస్ట్లు, అవే పాత కులం కథలు, రొటీన్ ఫ్లాష్ బ్యాక్లు, హీరో జనాల్ని మార్చేసి విలన్ ని ఓడించడం, ఇవే ఉంటాయి. వనవీర వానర అని టైటిల్ పెట్టి కులపిచ్చి అని కొన్ని కులాలను మరీ తక్కువ చేసి చూపిస్తున్నారని చూపించారు. కులానికి సంబంధించి చూపించిన కొన్ని సీన్స్ చూస్తే ఎప్పుడో ఓ 30-40 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని అప్పటి సినిమాల్లో చూపించిన సీన్స్ పెట్టుకొని సమాజం ఇంకా అక్కడే ఉందేమో అని భ్రమపడుతూ డైరెక్టర్ ఇంకా అక్కడే ఆగిపోయాడని అనిపించింది. ఇలాంటి కథకు వానర, వనవీర అనే టైటిల్ ఎలా పెట్టారో డైరెక్టర్ కే తెలియాలి. మరి సెన్సార్ టైటిల్ కి అభ్యంతరం చెప్పడం మంచిదైంది. క్లైమాక్స్ లో డివోషనల్ సినిమాలాగే హైప్ కోసం హనుమంతుడి రిఫరెన్స్ అయితే తీసుకొచ్చారు. క్లైమాక్స్ లో సత్య కామెడీ తప్ప మిగిలిన కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అన్ని ట్విస్టులు కూడా ముందుగానే ప్రెడిక్ట్ చేసేయచ్చు. ఇక టీజర్, ట్రైలర్స్ చూసి హనుమంతుడి రిఫరెన్స్, బైక్ చుట్టూ కథ అని ఊహించుకొని వెళ్తే కులాల చుట్టూ తిరిగే కథ చెప్పడము ఇక్కడ ఇంకొక వింతలాగా అనిపించింది నాకైతే. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే కొత్త హీరో అవినాష్ ఒక పక్క డైరెక్షన్ చేస్తూనే ఇంకొక పక్క హీరోగా కూడా తన క్యారెక్టర్ కు ఒక యాటిట్యూడ్ చూపిస్తూ బాగానే యాక్టింగ్ చేశాడు. నందు విషయానికి వస్తే నందు విలన్ గా నెగిటివ్ రోల్ లో చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఈ సినిమా తర్వాత నందుకు నెగిటివ్ రోల్స్ ఇంకా వస్తాయేమో చూడాలి, అంత బాగా యాక్టింగ్ అయితే చేశాడు. ఇక సిమ్రాన్ చౌదరి అక్కడక్కడ కనిపించి విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. శివాజీ రాజా ఫాదర్ రోల్ లో బాగా యాక్టింగ్ చేశాడు. ఆమని, దేవి ప్రసాద్, ప్రభాకర్, మిగిలిన యాక్టర్స్ కూడా వారి క్యారెక్టర్స్ కి సంబంధించినంత వరకు పర్లేదనే రేంజ్ లోనైతే చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే కోన వెంకట్ ఒక పొలిటీషియన్ రోల్ అయితే ఒక రాజకీయ నాయకుడి క్యారెక్టర్ లో గెస్ట్ అపీరెన్స్ అయితే ఇచ్చాడు. ఒక రెగ్యులర్ కథని తీసుకొని దానికి వానర జాతిని యాడ్ చేసి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఫైనల్ గా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వనవీర మూవీకి కులాల కథకు వానరులకు లింక్ పెడుతూ కొత్తగా చూపించాలనే ఒక అటెంప్ట్ అయితే చేశాడు డైరెక్టర్. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ చూసిన తర్వాత ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.